అందరికీ నమస్కారం అండి. మన భగవాన్ శ్రీకృష్ణ ఛానల్కి స్వాగతం. ఈరోజు శనివారం. ఈ శనివారం రోజున వెంకటేశ్వర స్వామి ఈ కథ విన్నవారికి వైకుంఠ ప్రాప్తించడమే కాకుండా కోటి జన్మల పుణ్య ఫలితం కూడా కలుగుతుంది. ఇక వెంకటేశ్వర స్వామికి నమస్కారం చేసుకుంటూ ఈ కథను ఆరంభిద్దామా? వెంకటేశ్వర స్వామి అంటే వేం అంటే పాపము, కట అంటే తీసివేయడం, స్వరుడు అంటే కర్మను తొలగించేవాడు అని అర్థం. కలియుగంలో ఎవరికి భగవంతుని పాదాలయందు మనస్సు నిలబడదు. కలి యొక్క ప్రభావం వల్ల భౌతిక సుఖాల వైపు ఎక్కువ మోజు చూపుతూ ఉంటుంది. మనస్సును నిగ్రహించటం అంత సులభం కాదు. చాలా పాపాలు చేస్తూ ఉంటాం. ఈ పాపాలు చేసేటటువంటి వాటిని ఉద్ధరించటానికి పరమాత్మ శ్రీ వెంకటేశ్వరుగా ఆవిర్భవించారు. ఆ పాపాలన్నీ తీసివేయగలిగే శక్తి ఆ పరమాత్మకి మాత్రమే ఉంటుంది. ఇక తిరుమల కొండకి వస్తే సాక్షాత్ వేదములే ఆ కొండకి రాళ్ళు అయ్యాయి. ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క అవతారం ఎత్తి ఆయన ధర్మాన్ని రక్షించాడు. కృతయుగం నరసింహ అవతారం, త్రేతాయుగం శ్రీరాముడిగా, ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడిగా, కలియుగంలో వెంకటేశ్వరుడిగా అవతరించాడు. మిగిలిన అవతారాలలో చేసినట్లుగా కలియుగంలో స్వామి దుష్ట సంహారం ఏమీ చేయలేదు. కత్తిపట్టి ఎవరిని సంహరించలేదు. ఆయన చాలా కాలం వరకు నోరు విప్పి మాట్లాడేవారు. తొండమాన్ చక్రవర్తి మీద కోపం వచ్చి మాట్లాడటం మానేశారట. కాబట్టి ఆ వెంకటాచల క్షేత్రం పరమ పావనమైనటువంటి క్షేత్రం. తిరుమల కొండ సామాన్యమైన కొండేమీ కాదండి. ఆ కొండకి శ్రీ వెంకటేశ్వరుని గొప్ప సంబంధం ఉంది. తిరుమల కొండకి ఒక్కో యుగం ఒక్కో పేరు ఉండేది. కృతయుగంలో వృషాచలం, త్రేతాయుగంలో అంజనాచలం, తర్వాత కలియుగంలో వెంకటాచలం అనే పేరు వచ్చింది. యుగాలు మారిపోయినా ఆ కొండ అలానే ఉంది. ఈ కొండ శ్రీ మహావిష్ణువు యొక్క క్రీడాది. తిరుమల చాలా పవిత్రమైనటువంటి స్థలం. శ్రీ వెంకటేశ్వర స్వామి మాట్లాడేవారా అంటే అవును, శ్రీవారు మాట్లాడేవారట. ఒకానొకప్పుడు తొండమాన్ చక్రవర్తి చేసిన పనికి ఆగ్రహించి మాట్లాడటం మానివేశారు. పూర్వం కూర్ముడు అనే బ్రాహ్మణుడు కాశీకి పోతూ తాను తిరిగి వచ్చే వరకు తన భార్య పిల్లలను కాపాడమని తొండమాను రాజుకు అప్పచెప్పారట. ఆ రాజు వారికి ఒక భవనంలో సకల సౌకర్యాలు కలుగచేసి భద్రతకై తాళం వేసి ఉంచారు. తర్వాత ఆ విషయం మర్చిపోయారు. ఆ భవనంలోని వారు ఆహారం చాలక లోపలే మరణించారట. 1 సంవత్సరం తర్వాత బ్రాహ్మణుడు కాశీ నుంచి వచ్చాడు. ఆ విషయమే మర్చిపోయిన తొండమాను భవనంలో చనిపోయిన వారిని చూసి భయపడి వెంకటాచలానికి పరిగెత్తుకు వెళ్ళి శ్రీనివాసుని పాదాలపై పడి శరణు వేడాడు. అప్పుడు శ్రీ వెంకటేశ్వరుడు, నీకు బ్రాహ్మణ హత్య పాపం చుట్టుకుంది, కానీ నీకు అభయం ఇచ్చినందువల్ల నిన్ను రక్షిస్తాను. అందుకు ప్రతిఫలంగా ఇక ముందు ఎవరికి ప్రత్యక్షంగా కనిపించను, ఎవరితోనూ ప్రత్యక్షంగా మాట్లాడను అంటూ శపథం చేసి ఆ బ్రాహ్మణుడి కుటుంబాన్ని బ్రతికించాడట. అప్పుడు బ్రహ్మాది దేవతలు బలహీనులు అల్పాయుష్కులైన మానవులను ఉద్ధరించడానికై కలియుగంతం వరకు ఈ వెంకటాచలంపై ఉండవలసింది అని ప్రార్థించారు. అప్పుడు శ్రీనివాసుడు దివ్యమూర్తిగా దర్శనమిస్తాడు. కానీ వారితోనూ మాట్లాడను, అందరి కోరికలు తీరుస్తాను అంటూ కన్యామాసం శ్రవణ నక్షత్రం రోజున దివ్యమైన శాలిగ్రామం శిలామూర్తిగా ఆవిర్భవించారు. తొండమాను ఆలయ గోపురాలయందు నిర్మించాడు. బ్రహ్మదేవుడు 2 అఖండ దీపాలను వెలిగించి ఇవి కలియుగాంతం వరకు వెలుగుతూనే ఉంటాయని చెప్పారట. తర్వాత 10 రోజుల పాటు ఉత్సవాలను నిర్వహించాడు. అవే ఆ తర్వాత కాలంలో బ్రహ్మోత్సవాలుగా ప్రసిద్ధికెక్కాయి. భగవంతుడి నామాన్ని జపిస్తూ ఉంటే భగవంతుడి అనుగ్రహం తప్పకుండా ఉంటుంది. ఓం నమో వెంకటేశాయ. ఇక తిరుమల కొండ అంటే 7 కొండలు. వృషాద్రి, వృషభాద్రి, గరుడాద్రి, అంజనాద్రి, శేషాద్రి, వెంకటాద్రి, నారాయణాద్రి. 7 చక్రాలు దాటితే ఆనందభూతి కలుగుతుంది. ఆనంద నిలయం ఎక్కడ ఉంటుంది? బ్రహ్మస్థానంలో ఉంటుంది. అందుకనే ఆయన 7 కొండలపైన ఉంటాడు. ఈ 7 కొండలు ఎక్కడంలో కూడా ఒక రహస్యం ఉంటుందండి. ఆ 7 కొండలు శాలిగ్రామాలే. ఆ 7 కొండలు మహర్షులే.
అక్కడి చెట్టులు, పుట్టలు, పక్షులు ఏవైనా సరే మహారుషుల అంశాలే. తిరుమలలో పుట్టింది ఏది కూడా సామాన్యమైనది కాదు. ఇక తిరుమలలో వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకొని గుడి తిరిగి వెనక భాగంలో విమాన వెంకటేశ్వర స్వామి ఉంటుంది. పైన విమాన వెంకటేశ్వర స్వామి విగ్రహం విశిష్టత ఏంటో చాలామందికి తెలియదు. తిరుమలలో ఎన్నో కథలకు ఎన్నో మహిమలు ఉన్నాయి. ఎందరో భక్తులకు తరింపజేసే క్షేత్రం తిరుమల. వ్యాసరాయులు, రామానుజులు వంటి ఆచార్యులకు సైతం గమ్యస్థానంగా నిలిచిన తిరుమల కొండ. ఈ ఆలయ శిఖరాన్ని విమానం అని పిలవడానికి కూడా ఒక కారణం ఉంది. 28వ కలియుగంలో ఆ శ్రీ మహావిష్ణువు వైకుంఠం నుండి నేరుగా ఈ కొండ మీదకి తన విమానంలో దిగటాన్ని పురాణ కథగా చెప్పబడుతుంది. అలా వచ్చినప్పుడు తొండమాన్ చక్రవర్తి స్వామివారికి గుడి నిర్మించేటప్పుడు ఆ విమానాన్ని యథాతథంగా ఉంచేశాడట. ఆ ఆలయం కాలగర్భంలోనే కలిసిపోయిందట. క్రీస్తుపూర్వం 3వ శతాబ్దంలో లభ్యమయ్యే తమిళ సాహిత్యంలో తిరువేంగడం అనే పేరులతో ఈ ఆలయం గురించి వర్ణించారు కవులు. అందులో సూర్యచంద్రులు ఆరాధిస్తున్న ఒక పద్మపీఠంపై నిలబడి స్వామివారు ఉంటారు. అంటే 3వ శతాబ్దానికి పెద్దగా గుడి ఏమీ లేక ఆరుబయటే గుడి ఉంది అని తీర్మానించి చెప్పడం జరిగింది. తర్వాత మనం ఇప్పుడు చూస్తున్న గర్భాలయం క్రీస్తు శకం 900 సంవత్సరం నాటి కాలానికి ముందు చెందినదని తెలుస్తోంది. అలా కట్టినప్పుడు పురాణ వర్ణాలను బట్టి విమాన గోపురాన్ని తయారు చేయించారని తెలుస్తుంది. అలా చేసినప్పుడే లోపల గర్భగృహంలో ఉన్న వెంకటేశ్వర స్వామి విగ్రహానికి అచ్చమైన నలుకలు లాంటి ఒక చిన్న విగ్రహాన్ని ఈ గోపురం పైన చెక్కించారు. గర్భాలయానికి ప్రదక్షిణంగా వెళ్ళినప్పుడు వాయుమూలన ఉత్తరాభిముఖంగా భక్తులను దర్శనమిస్తూ ఉంటాడు ఈ స్వామివారు. ఈ స్వామివారి దర్శనం గురించి ప్రముఖంగా 2 కథలు మనకు చెప్పబడి ఉన్నాయి. 1928వ ప్రాంతంలో ఇతర ఆలయాలతో పాటుగా శ్రీరంగం పైన కూడా ముస్లింల దండయాత్ర అనేది జరిగింది. ఆ సమయంలో స్వామివారి ఉత్సవాలు జరుగుతున్నప్పుడు ఈ ఉత్సవాలలో భాగంగా స్వామివారి ఉత్సవ విగ్రహాలను ఉదయమై కావేరీ నదికి తీసుకువెళ్ళి ఆ నది మధ్యలో ఉంచి తిరుమంజనం వంటి సేవలు అశేష భక్తి సమూహంగా చూస్తుండగా నిర్వహించి సాయంత్రం వరకు నది మధ్యనే ఉంచి రాత్రికి ఊరేగింపుగా ఆలయానికి తీసుకువెళ్తారు. అలా జరుగుతున్న సమయంలో స్వామివారు కావేరీ నది మధ్యలో ఉండి సేవలందుకుంటున్న సమయంలో మహమ్మద్ తుగ్లక్ సేనలు కావేరీ ఒడ్డుకు చేరుకుంటారు. ఈ హఠాత్ పరిణామానికి వెరవకుండా అక్కడ భక్తులు స్వామివారి విగ్రహాన్ని రక్షించాలనే నిర్ణయానికి వచ్చి ఒక బలిష్ఠుడైన లోకాచారి అనే యువకుని కొంతమంది బృందాన్ని అప్పగించి ఒక చిన్న పల్లకి ఇచ్చి అడ్డదారి గుండా పుదుకోటై కన్నా వెళ్ళమని ఆదేశించగా దారి మధ్యలో ఆ యువకుడు పుదుకోటై కన్నా తిరుమల క్షేమమని నిర్ణయించుకొని ఇక్కడకు తెచ్చారట. అలా వచ్చిన రంగనాథ స్వామివారు వెంకటేశ్వర స్వామివారికి అతిథిగా ఆనంద నిలయానికి ఆగ్నేయ దిక్కులో ఉన్న మండపంలో విడిది చేసి శ్రీరంగం మాదిరిగానే పాంచారాత్ర పూజలు అందుకున్నారట. అలా శ్రీ రంగనాథుడు వచ్చిన సమయంలోనే కొన్నాళ్ళకి తిరుమల పైన కూడా దారి జరగవచ్చు అనే సంకేతాలు రావడంతో కేవలం పూజారులు లోపలికి వెళ్ళి సేవలు చేసి తలుపులు మూసేసే విధంగా కొన్ని రోజుల పాటు ఏర్పాటు సాగిందట. ఆ సమయంలో ఈ విమాన వెంకటేశ్వర స్వామిని భక్తులు దర్శించుకునేవారట. ఇక ముస్లింల దండయాత్రను ఎదిరించి హరిహర బుక్కరాయులు రాజ్యస్థాపన చేసిన కొన్ని శతాబ్దాల తర్వాత ఒకానొక కుర్రాడైన విజయనగర రాజు ఆనంద నిలయంలో ఒక అర్చకుణ్ణి హత్య చేశాడట. ఆ మహాపాతకానికి పోగొట్టుకోవటానికి వ్యాసరాయల వారు తలుపు మూసేసుకొని ఏకాంతంగా ఆ వెంకటేశ్వరుని 12 ఏళ్ల పాటు ఆరాధన చేస్తూ గడిపారట. ఆ సమయంలో వచ్చిన భక్తులు అందరూ మూల విరాట్ దర్శనానికి బదులుగా ఈ విమాన వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకొని ఉంటారని ఇంకొక కథనంలో చెప్పబడుతుంది. అందుకే ఈ విమాన వెంకటేశ్వర స్వామిని భక్తులందరూ సులభంగా గుర్తించేందుకు వీలుగా టీటీడీ ఆలయాల ముఖ్య కార్యనిర్వహణ అధికారులు పనిచేసిన PVKRK ప్రసాద్ గారు ఒక వెండి తోరణాన్ని తయారు చేయించి ఈ విగ్రహానికి అంటించారు. దానివల్లే మనకు
విమాన వెంకటేశ్వర స్వామి స్పష్టంగా మనకు తెలుస్తుంది. ఇక తిరుమలలో వెళ్ళి వెంకటేశ్వర స్వామి దర్శనం కన్నా ముందుగా వరాహస్వామి వారిని దర్శించుకోవాలని పురాణాలు చెబుతున్నాయి. దీనికి ఉన్న అంతరార్థం ఏంటో ఇప్పుడు చూద్దాం. హిరణ్యాక్ష సంహారం తర్వాత భూమిని ఉద్ధరించి యజ్ఞ వారాహిస్వామి భూలోకంలో వెలేవలసిందిగా బ్రహ్మాది దేవతలు ప్రార్థించారు. అప్పుడు ఆ స్వామి ఆజ్ఞకై గరుత్మంతుడు వైకుంఠం నుండి శ్రీమన్నారాయణ్ణి క్రీడాపర్వతంకు తెచ్చి భూమిపై నిలిపాడు. అలా తెచ్చిన క్రీడాపర్వతంపై భూదేవి సహితంగా శ్రీ వరాహస్వామి వెలిశాడు. ఈ పర్వతం అనేక యుగములందు వివిధ కారణాల చేత అంజనాద్రి ఇత్యాది వివిధ నామాలచే అలరింపబడుతుంది. ఈ క్షేత్రం వరాహస్వామి కారణంగా ఆవిర్భవించింది. దానిపై ఆ రూపంతో భగవానుడు వెలియటం వలన దీనికి వరాహ క్షేత్రం అని కూడా నామం ప్రసిద్ధికెక్కింది. వేం అనగా పాపములు, కట అనగా దహాక శక్తి, సమస్త పాపాలను కాల్చివేయగలదు కాబట్టి ఈ శైలమునకు వెంకటాచలం అనే పేరు కూడా వచ్చింది. అటువంటి ఈ క్షేత్రానికి ఒకనాడు శ్రీనివాసుడు తరలివచ్చాడు. శ్రీనివాసుడు వరాహస్వామి ఒకరినొకరు కలుసుకున్నప్పుడు శ్రీనివాసుడు ఇలా అంటాడు: ఓ వరాహ, భృగు మహర్షి పాద ప్రవాహముచే లక్ష్మి కొల్హాపురములో వెలసింది. నేను ఇక్కడికి వచ్చి నీకు దక్షిణ దిశగా పుట్టలో నివసిస్తున్న నన్ను పశువుల కావరి గొడ్డలితో కొట్టాడు. ఆ దెబ్బ కోసం ఔషధం వెతుకుతున్న నాకు అదృష్టవశాత్తు నీకు తారసపడితిని. ఇక్కడే నాకు నివసింపవలసిందిగా కోరికగా ఉంది. కలియుగాంతం వరకు నాకు ఇచ్చట ఉండవలటకు స్థలం ఇమ్ము అని అడిగాడట. శ్రీనివాసుడు మూల్యమిచ్చి తాను స్థలమిమ్మని వరాహస్వామి పలికాడు. అంతటి శ్రీనివాసుడు వరాహునితో, జనులను నన్ను ఉద్ధరించుట కంటే ముందు నీ దర్శనం చేసుకొనుట నిత్యం నీకు పాలాభిషేకంతో నైవేద్యములతో పూజించాలి అని మాటిచ్చాడు. అదేవిధంగా నన్ను దర్శించేదానికి ముందు వరాహస్వామిని దర్శిస్తే వాళ్ళ కోరికలు తీరుస్తానని, శ్రీనివాసుని అనుగ్రహం కలుగుతుందని వరమిచ్చాడట. అందుకే ఎప్పుడు కూడా తిరుమల వెళ్ళినప్పుడు స్వామివారి దర్శనానికి ముందు వరాహస్వామి దర్శనం చేస్తే వెంకటేశ్వర స్వామి ఎంతో ప్రీతి చెందుతారని మనకు ఈ కథల ద్వారా తెలియబడుతుంది. ఇక శ్రీకృష్ణదేవరాయలు వెంకటేశ్వర స్వామికి గొప్ప భక్తుడు. దక్షిణ భారతదేశంలో ఎన్నో దేవాలయాలకు జీవోద్ధరణ చేయడమే కాదు, స్వయంగా కట్టించాడు కూడా. ఇక తిరుమల శ్రీనివాసునికైతే మహాభక్తుడు. ఎంతగా అంటే తన కొడుకి తిరుమల రాయ అని ఆ వెంకటేశ్వర స్వామి పేరు పెట్టుకున్నాడు. తాము తెలుగులో రాసిన అముక్తమాల్యద కావ్యాన్ని శ్రీనివాసునికి అంకితం ఇచ్చాడు శ్రీకృష్ణదేవరాయలు. పైగా తన పేరు తిరుమల ఆలయం చరిత్రలో నిలిచిపోవాలనే ఉద్దేశంతో తన ఇద్దరు భార్యలు తిరుమలాదేవి, చిన్నాదేవిలతో కలిసి తన రాగి విగ్రహాలను తిరుమలలో స్థాపింపజేశాడు. రాయులు తన జీవితంలో 7 సార్లు తిరుమలకు వెళ్ళి ఆ వెంకటేశ్వరుని దర్శించుకున్నాడు. వెళ్ళిన ప్రతిసారి ఏదో ఒక దేవాలయం చేస్తూనే ఉన్నాడు. 1513 ఫిబ్రవరి 10వ తేదీన మొదటిసారి తన భార్యలిద్దరితో కొండకు వచ్చాడు. రాజ్యాభిషేకం చేసుకున్న 4 సంవత్సరాలకు తనకన్నా ముందు పరిపాలించిన సంగమ సాలువ రాజుతో కాలంలో కోల్పోయిన భూభాగంతో పాటు దక్షిణ భారతదేశంలో దాదాపు అన్ని రాజ్యాలను గెలుచుకొని సామ్రాజ్యాన్ని సుస్థిరం చేసుకుని తనకు ఇంత ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుకోవడానికి తిరుమలకు వచ్చాడు. ఒక నవరత్న కిరీటం, 3 పేటల ముత్యాలహారం, కొన్ని ఖరీదైన వజ్రాలు, 5 రకాల మణిమాణిక్యాలు పొందిగి పతకం, రత్నాలు పొదిగిన 15 కంఠాభరణాలు, 25 వెండి పళ్ళ్యాలు హారతులు ఇవ్వడం కోసం సమర్పించాడు. అతని భార్యలిద్దరూ బంగారపు గిన్నెలు, బంగారపు పళ్ళ్యాలు స్వామికి సమర్పించారట. మళ్ళీ మరో 3 నెలలకు కొండకు వచ్చి స్వామివారి దర్శనం చేసుకున్నాడు. మలయప్ప స్వామి, శ్రీదేవి, భూదేవి మూర్తులకు 3 రత్నక కిరీటాలు సమర్పించాడు. ఇవే కాక మూలమూర్తికి ఒక ఉడదార నగ, 5 వజ్రాలు, 17 అడ్డికలు, వజ్రాలు, మాణిక్యాలు, కెంపులు పొదిగిన ఒక ఒరలో ఉన్న కత్తి, అలాగే కెటారి కెంపుల ఒరతో ఉన్న, ముత్యాల ఒరతో ఉన్న మరో కత్తి, 87 క్యారెట్ల వజ్రాలు పొదిగిన ఒక పదకం, వజ్రాలు, రత్నాలు, కెంపులు పొదిగిన 2 బంగారు భుజకీర్తులు,
రోజు వాడటానికి విడిగా 3 ఉజుకీర్తులు, బరువైన బంగారు గొలుసు ఒకటి, 375 క్యారెట్ల గొలుసు ఒకటి, ఉత్సవమూర్తులకు, స్వామివారికి, దేవేరులకు 3 నవరత్న ఖచ్చిత కిరీటాలు కూడా ఇచ్చాడట. ఇక 1513 జూన్ 13న మూడోసారి తిరుమలకు వచ్చినప్పుడు తన తల్లిదండ్రుల పేరున ప్రత్యేకంగా నవరత్నాలతో చేసిన ఆభరణాలు సమర్పించాడు. స్వామివారికి సంవత్సరోత్సవాల కోసం 3 గ్రామాల దేవాదాయం చేశాడు. అప్పటికి 7 బ్రహ్మోత్సవాలు జరిగి తిరుమల ఆలయంలో అలా అతను 8వ బ్రహ్మోత్సవాన్ని మొదలుపెట్టాడు. ఉదయగిరి కోటను స్వాధీనం చేసుకున్నప్పుడు అంటే 1514లో 4వసారి తిరుమలకు వచ్చినప్పుడు 30,000 బంగారు వరాహాలను స్వామివారికి కనకాభిషేకం చేశాడంట. ఇవి కాకుండా ముత్యాలు, కెంపులు, పచ్చలతో 3 పేరిట హారాటలతో వజ్రాలు, కెంపులు పొదిగిన 2 బంగారు కడియాలు సమర్పించాడట. తాళపాక గ్రామాన్ని స్వామివారు నైవేద్యం కోసం దేవాదాయం చేశాడు. ఆయన భార్య చిన్నాదేవి పెద్ద కెంపుతో చేసిన పథకం సహా ఉన్న వజ్రాల కెంపులతో ముత్యాలు పొడిగిన కంఠమాలను కూడా ఇచ్చిందట. ఒక గ్రామాన్ని నైవేద్యం కోసం దేవాదాయం చేసింది. తిరుమలదేవి వజ్రాలు, ముత్యాలు, కెంపులతో పొదిగిన ఒక బంగారు చక్ర పథకం స్వామివారికి బహుకరించి నైవేద్యం కోసం ఒక గ్రామాన్ని దేవాదాయం చేసింది. ఇలా పరమభక్తుడైన శ్రీకృష్ణదేవరాయలు ఇన్ని నగలు సమర్పించాడట. వెంకటేశ్వర స్వామికి ఎంత పెడితే అంత మనకు ఇస్తాడని మన పురాణాలు చెబుతున్నాయి. ఆ స్వామి నామస్మరణం కానీ, వెంకటేశ్వర స్వామి నామ జపం కానీ, ఆయన కథలు విన్నా, పూజలు చేసినా, వ్రతాలు చేసినా, ఆయన దర్శనం భాగ్యం అనేది ఏది చేసినా కూడా అనుగ్రహం మాత్రం తప్పకుండా కలుగుతుంది. విన్నారు కదా అండి వెంకటేశ్వర స్వామి అలాగే తిరుమల కొండ గురించి. ఇంతవరకు విన్నవారందరికీ నా ధన్యవాదాలు. మరో మంచి ఆధ్యాత్మికతతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సర్వే జనా సుఖినో భవంతు. జై శ్రీకృష్ణ.